మార్కెట్లో గుమ్మొంకాయలు కనిపిస్తే కనుక వదలకుండా తెచ్చుకొని ఇలా పచ్చి పులుసు కానీ రోటి పచ్చడి కానీ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. స్టవ్ మీద ఈ కాయని కొంచెం ఆయిల్ రాసేసి ఇలాగా లో ఫ్లేమ్లో కాల్చేసుకోవాలి మనం అన్ని వైపులా. తర్వాత చల్లారిన తర్వాత ఆ పొట్టంతా తీసేసుకుని ఇలా ఓపెన్ చేసి చూసుకోవాలి. ఒక్కొక్కసారి పురుగు ఉంటుంది. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెం మెంతిపిండి, కొంచెం ఇంగువ, మీకు ఇంగువ వద్దనుకుంటే వెల్లుల్లి ముక్కలు వేసేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసేసుకుని కొంచెం పసుపు, ఉప్పు వేసేసి లో ఫ్లేమ్లో మగ్గించి ఇంకా స్టవ్ ఆపేసుకున్న తర్వాత దీనిలో మనం పొట్టు తీసి పెట్టుకున్న వంకాయని చక్కగా చేత్తోనే మ్యాష్ చేసేసి వేసేసుకుని కొంచెం కారము, అలాగే మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసేసుకొని పోసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్ బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి ఈ పచ్చి పులుసుకి కాంబినేషన్గా ఆలుగడ్డ ఫ్రై సూపర్గా ఉంటుందండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.